మీకు నచ్చిన భర్తను మీకు నచ్చిన క్వాలిటీస్తో కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే మా షాపుకి రండి అంటూ ఊర్లో ఒక పెద్ద షాపు తెరవబడింది. షాపు తెరిచిన వెంటనే ఆసక్తిగా లోపలికి వెళ్ళడానికి ఆడవాళ్లందరూ గుమిగూడారు. కానీ షాపు బయట ఒక బోర్డు రాసి ఉంది, భర్తని కొనుగోలు చేయడానికి నియమాలు అని. ప్రతి స్త్రీ ఒకసారి మాత్రమే షాపులోకి ప్రవేశించవచ్చు. షాపులో మొత్తం 6 అంతస్తులున్నాయి. ప్రతి అంతస్తులో వివిధ రకాల భర్తల గురించి వివరించబడి ఉంది. కస్టమర్లు ఏ అంతస్తులోనైనా భర్తని ఎంచుకోవచ్చు. మీరు ఒక్కసారి పై అంతస్తుకు వెళితే షాపు నుంచి నిష్క్రమించడం తప్ప మీరు తిరిగి కిందికి రాలేరు అని రాసి ఉంది. అయితే ఒక యువతి ఉద్వేగంతో షాపులోకి ప్రవేశించింది. మొదటి అంతస్తుకు వెళ్ళగానే అక్కడ ఉండే భర్తల గురించి ఇలా రాసి ఉంది. మొదటి అంతస్తులో లభించే భర్తలు ఉద్యోగం చేసేవారు, నిజాయితీగా ఉంటారు అని రాసి ఉంది. ఇంతకంటే మంచి భర్తను కొనుగోలు చేద్దామని ఆ స్త్రీ ఆ 2వ అంతస్తుకు వెళ్ళింది. 2వ అంతస్తులో ఇలా రాసి ఉంది, ఈ అంతస్తులో లభించే భర్తలు నిజాయితీపరులు, ఉద్యోగం చేసేవారు మరియు పిల్లల్ని ప్రేమిస్తారు అని. అది చదివిన మహిళ ఆనందపడుతూ ఇంతకంటే ఎక్కువ క్వాలిటీస్ ఉండే భర్తను కొనుగోలు చేద్దామని 3వ అంతస్తుకు వెళ్ళింది. 3వ అంతస్తులో ఇలా రాసి ఉంది, ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు, పిల్లల్ని ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉంటారు అని రాసి ఉంది. అది చదివిన ఆ స్త్రీ ఒక క్షణం ఆగి పై అంతస్తులో ఇంతకంటే మంచి క్వాలిటీస్ ఉన్న భర్తలు ఉండే అవకాశం ఉందని అనుకుని 4వ అంతస్తుకు వెళ్ళింది. 4వ అంతస్తులో ఇలా రాసి ఉంది, ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు, అందమైన వారు మరియు ఇంటి పనులలో సహాయం చేస్తారు అని. అది చదివిన ఆ స్త్రీ ఇంతకంటే మంచివారు ఎక్కడైనా దొరుకుతారా అనుకుంది. కానీ మనసులో 5వ అంతస్తులో దొరికే భర్తలు ఇంతకంటే మంచివారే ఉంటారేమో అని ఆశపడి 5వ అంతస్తుకు వెళ్ళింది. 5వ అంతస్తుకు వెళ్ళగానే అక్కడ ఇలా రాసి ఉంది, ఈ అంతస్తులో దొరికే భర్తలు ఉద్యోగం చేసేవారు, నిజాయితీపరులు, అందమైన వారు, ఇంటి పనులలో సహాయం చేసేవారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు అని. 5వ అంతస్తులో లభించే భర్తల గురించి తెలుసుకోగానే ఆ స్త్రీ నమ్మలేకపోయింది. నిజంగా ఇటువంటి భర్తలుంటారా అనుకుంది. కానీ మనసులో ఇంతకంటే మంచి భర్తలు దొరికితే బాగుంటుంది కదా, 6వ అంతస్తులో ఇంతకంటే మంచి భర్త దొరికే అవకాశం ఉంది అనుకుని ఎలాగైనా సరే 6వ అంతస్తుకు వెళదాం అనుకుంది. ఆ స్త్రీ 6వ అంతస్తుకి చేరగానే అక్కడ ఇలా రాసి ఉంది, మీరు ఈ అంతస్తుకు వచ్చిన 6699వ మహిళ. ఇక్కడ భర్తలు లేరు. ఆడవారిని పూర్తిగా సంతృప్తిపరచడం అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు. మా షాపుని సందర్శించినందుకు ధన్యవాదాలు. ఎడమవైపు ఉన్న మెట్ల మార్గం ద్వారా బయటికి వెళ్ళండి అని రాసి ఉంది. నేటి కాలంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అత్యుత్తమమైన దానిని పొందాలనే అన్వేషణలో కాలాన్ని, వయసుని వృధా చేస్తూ ఇలా అపురూపమైన అవకాశాలను కోల్పోతున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే అత్యుత్తమం.